నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తుని టౌన్ పై ఎన్డీఏ పట్టు బిగించింది. ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతుంది. అభివృద్ధి కృషి వలుడు యనమల హయంలో జరిగిన అభివృద్ధిని ఓసారి గుర్తు చేసుకుంటున్న పట్టణ ఓటర్లు విద్యావంతురాలు యనమల దివ్య గెలవాలి, తెలుగుదేశం రావాలి అనే నినాదం మారుమోగిస్తున్నారు. పట్టణ ఓటర్లను తెలుగుదేశం వైపు ఆకర్షితులు చేయడంలో తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు, కమలనాథులు సఫలీకృతులవుతున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్డీఏ కూటమి నాయకులు పట్నంలో వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ యనమల దివ్యకు మద్దతుగా ప్రసారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే అమలు జరిగే అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ కార్యదర్శి మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, కుసుమంచి సత్యనారాయణ, రామచంద్రరాజు, నార్ల రత్నాజీ, చొప్పా సత్యనారాయణ, పూడి సత్యవేణి, బంగారు నాగేశ్వరరావు, మనస అప్పారావు, వీరల్ల శ్రీను, బత్తిన కృష్ణ, ఎజ్జల్ల శ్రీను, ఎస్కే దుర్గా, గొల్లు భవానీ, జోగా జయమ్మ, దాసరి నాగరాజు, జి శ్రీను, శివాజీ, వినాయకమ్మ, దుర్గారత్నం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుని పట్టణంలో ప్రచార రథంలో భాగంగా దివ్యమ్మ గారి గెలుపుకై, అలాగే ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపుకై ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. 1వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా తండాలుగా వచ్చి దివ్యమ్మ గారి గెలుపుకై, ఎంపీ శ్రీనివాస్ గారి గెలుపుకై సపోర్ట్ చేస్తాము, రావాలి, ప్రభుత్వం మారాలి, మాకు మంచి జరగాలని వాళ్ళు ఆశపడుతున్నప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని చాలా సంతోషంగా హర్షిస్తున్నాము. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్తుంది అనే ఆశతో అందరూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం కూటమిని. మరి ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడ సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళు. డ్రైనేజీలు లేక, వాటర్ పైపులు లేక, రోడ్లు లేక ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. మరి అవన్నీ కూడా ప్రభుత్వం వచ్చాక చేయగలం కాబట్టి అవన్నీ కూడా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ మరి దివ్యమ్మ గారి దృష్టిలో కూడా పెడతామని కూడా తెలియజేసాం వాళ్ళందరికీ. స్థానికంగా చాలా మంది ఉత్సాహంగా ఈరోజు తెలుగుదేశానికి జై అంటున్నప్పుడు సంతోషంగా ఉంది. ఈ వార్డు తరపున ప్రతి ఒక్కరు మాకు సహకరించినందుకు కూడా కృతజ్ఞతలు. మా వార్డులో 1వ వార్డులో మేమందరం కలిసికట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి దివ్యమ్మ గారిని గెలిపించాలని పాంప్లెట్లు ఇస్తున్నామండి. ఎందుకంటే దివ్యమ్మ గారు, మేడం గారు ఎందుకంటే మహిళలు కాబట్టి ప్రతి సమస్యను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఆమె గెలుస్తారని మేము కృషి చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరం కష్టపడి చేస్తున్నాం, ఇంటింటికి తిరుగుతున్నామండి. మేడం గారు గెలవాలని కోరుకుంటున్నామండి. ఆమె గెలుపుగా మేము కృషి చేస్తున్నామండి. మీరు అందరి దగ్గరికి వచ్చామండి. మరి మేడం గారు గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం. మంచిగా జరుగుతుందండి. మరి పవన్ కళ్యాణ్ గారు, దివ్య మేడం గారికి కొద్దిగా గెలిపించమని అడుగుతున్నాం. మరి మనం ఈ పథకాలన్నీ బాగా నడిపించుకోవాలంటే మనం సైకిల్ గుర్తుకి, గ్లాస్కి వేసుకుని మనం అన్ని పథకాలు సరిపించుకోవాలి. వాళ్ళు పెన్షన్ ఇస్తానని గతంలో 3000 ఇస్తానని ఎలా చేశారమ్మా? అప్పుడొక 100, అప్పుడొక 200 పెంచుకొచ్చారు. దిగిపోయేటప్పుడు 3000 చేశారు. అలా కాదు, మన చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 4000 ఇస్తారు. ఇప్పుడు అయిపోయిన నెలకి కూడా డబ్బులు కలిపి మీకు 7000 ఇస్తారు. మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి డబ్బులు వేస్తారు చదువులు. మీకు ముసలోళ్ళు ఉన్నారంటే బస్ టికెట్లు ఫ్రీ. ఏంటమ్మా, అందరికీ పెన్షన్ లేని వాళ్ళు కూడా పెన్షన్ రాయిస్తాం. గ్యాస్ బండ్లు 3 బండ్లు ఇస్తారు సంవత్సరానికి మీకు ఫ్రీగాని. అమ్మ, అప్పుడు బియ్యం ఎవరు పంపిస్తున్నారు? మోడీ గారు పంపిస్తున్నారు. మన మొత్తం ముగ్గురు ఒకటే. మనం వీళ్ళ ముగ్గురిని గెలిపించినట్టు అవుతుంది. మీరు అందరూ పురసత్ చేసి నలుగురు ఏకమయ్యి మనం ముందుకు నడిపించాల. మనలో ఉన్నది అదంతా అని అమ్మ. మన లోకం చల్లకుండాలి, మన కాలువలు రావాలి, మనకి ఇల్లులు రావాలి, మన పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలంటే మనం గెలిపించి తీరాలి.